మొన్న కూడా ఒక సీనియర్ మినిస్టర్ కాంగ్రెస్ను పాకిస్తాన్గా కంపేర్ చేయడం దానికి నిదర్శనం. వారిని ఇండియా టీం అని, కాంగ్రెస్ పాకిస్తాన్ టీం అని ఈ విధంగా కులాలు మతాలు అడ్డం పెట్టుకొని చేస్తున్న రాజకీయాన్ని, అలాగే చాలామంది లీకులు ఇస్తున్నారు. అబ్కి బార్ 400 వస్తే మేము తప్పనిసరిగా రాజ్యాంగాన్ని మారుస్తామని, అలాగే కొందరు నాయకులు కూడా, ఎంపీలు కూడా రాజ్యాంగం మారుస్తాం, మేము మార్చేదానికి మాకు రైట్స్ ఉన్నాయి, మా పవర్ ఉంది కాబట్టి మారుస్తాం. రాజ్యాంగం ఏ ఒక్క పార్టీ సొత్తు కాదు, ఏ ఒక్క అయ్య సొత్తు కాదు. రాజ్యాంగం ప్రతి పౌరుంది కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ జాతీయ పార్టీకి. ఎందుకంటే ఈ దేశాన్ని స్వతంత్రం తెచ్చిన జాతీయ పార్టీ, రాజ్యాంగం రచించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలను ప్రతి పౌరునికి చేరాలనే ఉద్దేశంగా మాట్లాడిన మా రాహుల్ గాంధీ యొక్క మాటలు దానికి నిదర్శనం. జిన్కా జిత్నా సాధ్దారి ఇంకా ఉత్తా ఇచ్చాదారి అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి అలాగే రాహుల్ గాంధీ యొక్క ఆదేశానుసారంగా కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది కాంగ్రెస్ రాబందులాగా వచ్చి దోసుకున్న కుటుంబాన్ని నమ్మకండి. రాబందులాగా రంజాన్ ఉగాది రోజు పురస్కరించుకుని సన్నవాళ్ళు ఇచ్చిన కార్యక్రమం ప్రతి పేదవాని కడుపు నింపాలనేదే భారత ఆహార చట్టం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఒకసారి గుర్తు చేస్తున్నా ప్రజలకు. ఎందుకంటే భారత ఆహార చట్టంలో ప్రతి పేదవాడి కడుపు కూడా అన్నం కడుపు నిండా తినాలనేది నినాదంతో తెచ్చిన చట్టం అది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు చేసినా, ఏ పథకాలు తెచ్చినా అది దీర్ఘకాలిక పథకాలు, అది గరీబీ హఠావ్ బహుజనులకు సంబంధించిన పథకాలు తప్ప ఏ సొంత ప్రయోజనాలకు పడే సప్రయోజనాలకు పార్టీకి పడే అంశాలు కాదు. ఆ పథకాలు ఏది చేసినా ఇందిరమ్మ ఇల్లు, ఆహారం, పనికాహార పథకం, లేక ఇప్పుడు సన్నబియ్యం, ఇట్లా ఏది తీసుకున్నా కూడా అది ఒక దూరదృష్టితో చేసిన పథకాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కోసం చేసిన పథకాలు కాదు. అలాగే దయచేసి ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ చీకటి రాజ్యం మిత్రులు వాళ్ళు. ఎందుకంటే అంబేద్కర్ను నిండు గౌరవంలో నిండు సభలో అవమానించినా కూడా మాట్లాడిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అమిత్ షా మాట్లాడుకుంటూ అంబేద్కర్ 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 అని అంటున్నారు. అదే రామ్ 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 అంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుందని అవమానపరిచిన వ్యక్తులను మీరు జతకలుసున్నారు, చీకటి మిత్రులు కాబట్టి. అలాగే మళ్ళీ మోడీ ఇంకో కొత్త నినాదం తీసుకున్నాడు. ఒకడేమో అంబేద్కర్ గారిని అవమానపరుస్తాడు, ఇంకోడేమో నేను అంబేద్కర్ వల్లనే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నాడు. అంటే వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని తీసేసి మళ్ళీ మనుస్మృతిని తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్న కులాల ముద్దన చిచ్చు పెట్టే